గర్భసంచి పొర అంటే ఎండోమెట్రియం లైనింగ్ అనేది మనము కొంతమంది ఆడవాళ్ళలో పల్చగా ఉంది అని వినటం జరుగుతూ ఉంటుంది. సో ఈ పల్చగా ఉండడం అనేది దేనివల్ల, దీనికి మనం ఏం చేయొచ్చు? హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని, కన్సల్టెంట్ 49 సికింద్రాబాద్. సో ఎండోమెట్రియం పొర ఏదైతే ఉంటుందో ఆ పొర మందం మనకు 7 mm అండ్ అబవ్ అనేది గుడ్ ఎండోమెట్రియల్ థిక్నెస్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే ఆ పొర మందం మనకు 7 mm కంటే తక్కువగా వస్తుంది అన్నప్పుడు అండ్ 5 mm కంటే తక్కువ ఉంది అన్నప్పుడు ఇంకా అది థిన్ ఎండోమెట్రియంగా కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. సో గర్భసంచి పొర ఎప్పుడైతే టీబీ వ్యాధి వల్ల మనకు డ్యామేజ్ అవుతుందో, అలానే కాకుండా రిపీటెడ్ యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అంటే క్రానిక్ ఎండోమెట్రైటిస్ వల్ల గర్భసంచి పొర బేసల్ లేయర్ ఆఫ్ ఎపిథీలియం ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఇలాంటి వాళ్ళలో ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది తక్కువగా ఉండడం మనం గమనించడం జరుగుతుంది అనమాట. ఈ ఇన్ఫెక్షన్స్ ట్యూబర్క్యులోసిస్, క్రానిక్ ఎండోమెట్రైటిస్ కండిషన్స్లోనే కాకుండా కొంతమందికి గర్భసంచి సైజ్ చిన్నగా ఉండటం జరుగుతుంది. సో ఈ గర్భసంచి సైజ్ చిన్నగా ఉన్నప్పుడు కూడా మనము గర్భసంచి పొర పల్చగా ఉండడం అనేది గమనించడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ గర్భసంచి పొర పల్చగా ఉంటుందో వీళ్ళకి మనము ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ రిలేటివ్గా తక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అన్నా, లేకపోతే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ ద్వారా ప్రెగ్నెన్సీ రావాలన్నా ఎంబ్రియో మనకు ఇంప్లాంట్ అయ్యేది యూట్రస్లో అనమాట. సో ఈ ఎండోమెట్రియం థిక్నెస్ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది బెటర్గా ఉంటాయి. మరి ఈ థిన్ ఎండోమెట్రియం అంటే ఎండోమెట్రియం లైనింగ్ గర్భసంచి పొర పల్చగా ఉన్నప్పుడు ఏమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని మనం చూసినట్టయితే వీళ్ళలో మనము ఫస్ట్ హిస్ట్రోస్కోపీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే హిస్ట్రోస్కోపీ అనేది చిన్న కెమెరా ద్వారా మనము గర్భసంచి పొర ఎలా ఉంది అనేది చూసి గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చూసుకోవడానికి ఆ పొర నుంచి ఒక చిన్న బయాప్సీ తీసి మనం దాన్ని టెస్ట్కి పంపించడం అనేది జరుగుతుంది అనమాట. దీనివల్ల మనకు ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది తెలియడం జరుగుతుంది. వీటితో పాటు మనము యాజ్ అ ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా గర్భసంచి పొర పల్చగా ఉన్నప్పుడు సబ్ ఎండోమెట్రియల్ పిఆర్పి అంటే హిస్ట్రోస్కోపీ పద్ధతి ద్వారానే ఎండోమెట్రియం పొర కింద మనము పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మనము మన బ్లడ్ నుంచి తయారు చేసి దాన్ని ఇంజెక్ట్ చేయడం మల్టిపుల్ సైట్స్లో జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా కూడా మనకు ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది కొద్ది వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎండోమెట్రియం పొర పల్చగా ఉన్నప్పుడు మనము హిస్ట్రోస్కోపీ చేసి దానికి గల కారణాలు ఏవో చూసుకొని దానికి ఇంకా కరెక్టివ్ ట్రీట్మెంట్స్ ఏం ప్లాన్ చేయొచ్చు అనేది చూసుకోవడం ద్వారా మనకు ఛాన్సెస్ అనేవి బెటర్గా ఉంటాయి. థ్యాంక్ యూ.